హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. సో ఈ వీడియోలో మనం జావాలో అవుట్పుట్ ఎలా ఇస్తాం అనేది చూద్దాం. సో లాస్ట్ వీడియోలో మనం విజువల్ స్టూడియో కోడ్ అండ్ జావా ఇన్స్టాల్ చేసాం కదా. బట్ నేను ఏం రియలైజ్ చేశానంటే విజువల్ స్టూడియోలో మనం ఏదైతే ఎక్స్టెన్షన్ యాడ్ చేసామో జావాది, జస్ట్ అదొక్కటి ఇన్స్టాల్ చేస్తే జావా రన్ అవ్వదు. మన దగ్గర జావా కంపైలర్ ఇన్ ద మిషన్ లోకల్లీ ఉండాలి. సో ఈ వీడియోలో జావాని డౌన్లోడ్ చేద్దాం అండ్ అవుట్పుట్ గురించి కూడా మాట్లాడదాం. సో ఫస్ట్ మనం జావాని ఇన్స్టాల్ చేద్దాం. ఓకే, సో నేను క్రోమ్ ఓపెన్ చేసా. క్రోమ్లో నేను జావా డౌన్లోడ్ అని సెర్చ్ చేస్తాను. సో ఇక్కడ ఒరాకిల్ జావా డౌన్లోడ్ అని వచ్చింది కదా, దీని మీద క్లిక్ చేయండి ఒరాకిల్లో. ఓకే, కిందకి వెళ్తే మీకు ఇక్కడ లైనక్స్, మ్యాక్ ఓఎస్ అండ్ విండోస్ అని వస్తుంది. నాది మ్యాక్ ఓఎస్ కాబట్టి నేను మ్యాక్ ఓఎస్ది డౌన్లోడ్ చేస్తున్నా. మీది విండోస్ అనుకోండి, మీరు ఇక్కడ విండోస్ మీద క్లిక్ చేసి డౌన్లోడ్ చేయండి. ఓకే, నేను ఇక్కడ డైరెక్ట్గా డిఎంజీ ఇన్స్టాలర్ మీద క్లిక్ చేస్తా. మీది ఒకవేళ ఓకే, లెట్ మీ డౌన్లోడ్లో అండ్ ఇక్కడ విండోస్లో మీరు ఇన్స్టాలర్ అయినా కంప్రెస్డ్ ఆర్కైవ్ అయినా డౌన్లోడ్ చేయొచ్చు. అన్జిప్ చేసుకొని ఇన్స్టాల్ అనేది చేసుకోవచ్చు. ఓకేనా, సో ఇక్కడ మ్యాక్సిమం అయిపోయింది, హాఫ్ అయిపోయింది. ఓకే, సో ఇవాళ మనం జావాలో అవుట్పుట్ గురించి మాట్లాడతాం. ఓకే, సో ఇప్పుడు అవుట్పుట్ అంటే ఏంటి? బేసికల్లీ మనం జావా ప్రోగ్రామ్ ఎందుకు రాస్తున్నాం? ఓకే, జావా ప్రోగ్రామ్ మనం ఎందుకు రాస్తున్నామంటే మన ప్రోగ్రామ్ ఏదైతే ఉంటుందో ఆ ప్రోగ్రామ్ ఒక ఇన్పుట్ తీసుకుంటుంది, ఏదో ఒక ప్రాసెస్ చేసి మనకు అవుట్పుట్ అనేది ఇస్తుంది, అంతే కదా. సో ఫస్ట్ స్టెప్ ఇన్పుట్, సెకండ్ స్టెప్ ప్రాసెస్ అండ్ థర్డ్ స్టెప్ అవుట్పుట్. కానీ మనం మన లెర్నింగ్ జర్నీలో ఫస్ట్ అవుట్పుట్ని ఎలా చూపించాలో మాట్లాడదాం. ఓకే, ఫస్ట్ అవుట్పుట్ నేర్చుకుందాం, తర్వాత ప్రాసెస్ ఎలా రాస్తాం అంటే కోడ్ ఎలా రాస్తాం దాని గురించి మాట్లాడదాం, అండ్ తర్వాత లాస్ట్లో ఇన్పుట్ ఎలా ఇవ్వాలనేది మాట్లాడదాం. ఓకేనా, సో ఫస్ట్ మనం ఇవాళ అవుట్పుట్ గురించి మాట్లాడదాం. సో ఓకే, ఇది డౌన్లోడ్ అయిపోయింది కాబట్టి నేను దీని మీద క్లిక్ చేసి ఓకే డబుల్ క్లిక్, కంటిన్యూ, ఇన్స్టాల్, పాస్వర్డ్. మీరు కూడా ఏం లేదు, జస్ట్ నెక్స్ట్ ఎస్ ఇన్స్టాల్ అని చేయండి. ఓకే, మూవ్ టు బిన్. ఓకే, అయిపోయింది. దాని తర్వాత నేను ఏం చేస్తానంటే ఒకసారి మన విజువల్ స్టూడియో కోడ్ని క్విట్ చేసి మళ్ళీ ఒకసారి ఓపెన్ చేస్తాం. అండ్ మీకు జావా ఇన్స్టాల్ అయిందా లేదా అని తెలుసుకోవాలనుకోండి, ఏం లేదు, విజువల్ స్టూడియో కోడ్ ఓపెన్ చేయొచ్చు, లేదా టెర్మినల్ ఏదైనా ఓపెన్ చేసి ఇక్కడ న్యూ టెర్మినల్ నేను క్లిక్ చేసా. ఇక్కడ జావా మైనస్ వర్షన్ చేస్తే మీకు ఇక్కడ ఇలా వర్షన్ వస్తుంది. ఒకవేళ ఇలాంటిది రావట్లేదు అనుకోండి, లైక్ నో జావా ఫౌండ్ అలా వస్తుంటే జావా ఇన్స్టాల్ అవ్వలేదు అని దాని మీనింగ్. ఓకేనా, ఇప్పుడు నేను ఇక్కడ జావా మైనస్ వర్షన్ అని చేయగానే నాకు ఇక్కడ దాని వర్షన్ వచ్చేసింది. ఓకే, సో ఇప్పుడు అవుట్పుట్ గురించి మాట్లాడుతున్నాం కదా. సో ఇప్పుడు మనకు అవుట్పుట్ చూపించాలి అంటే మన దగ్గర ఒక లైన్ ఉంది, అంటే ఒక లైన్ ఆఫ్ కోడ్. సో దాన్ని మనం ఏమంటాము? సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్. ఫస్ట్ నేను రాశాక తర్వాత మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఓకే, సో ఈ లైన్ చూడండి, జస్ట్ ఈ ఒక్క లైన్ చూడండి, సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్. ఇప్పుడు ఈ సిస్టమ్ డాట్ అవుట్ అనేది మనం తర్వాత మాట్లాడదాం, ఇదేంటి, ఎక్కడి నుంచి వస్తుంది అనేది. ఓకే, జస్ట్ మీరు ఇప్పుడు ప్రజెంట్ ఈ ప్రింట్ని చూడండి. ఈ ప్రింట్ అంటే యాజ్ నార్మల్గా మనం ఇంగ్లీష్లో ఎలా అయితే మాట్లాడతామో ప్రింట్ చేయని అది. సో ఇప్పుడు మన దగ్గర మెయిన్ ఫంక్షన్ ఎలా అయితే ఉందో అలానే ఈ ప్రింట్ అనేది కూడా ఒక ఫంక్షన్. ఓకే, అండ్ ఈ ఫంక్షన్ ఏం చేస్తుంది? మనం ఈ నార్మల్గా ఈ రౌండ్ బ్రాకెట్స్ ఉన్నాయి కదా, ప్రింట్ తర్వాత ఈ రౌండ్ బ్రాకెట్స్ని ఓపెన్ చేస్తాం. రౌండ్ బ్రాకెట్స్ ఓపెన్ చేశాక ఈ డబల్ కోట్లో మనం ఏది రాస్తే అది యాజ్ ఇట్ ఈస్గా ప్రింట్ అయిపోతుంది. ఓకే, అండ్ ఈ సెమీకాలన్ చూస్తే ఇది ఒక ఫుల్ స్టాప్ అని. అంటే ఏంటి? ఇప్పుడు ఇంగ్లీష్లో ఎలా అయితే మనం ఫుల్ స్టాప్ పెడతాము, హిందీలో ఒక లైన్ పెడతాం కదా, అలా ఒక సెంటెన్స్ అయిపోయాక అది ఆ లైన్ అయిపోయింది అని చెప్పాలంటే మనం ఇలా సెమీకాలన్ అనేది పెడతాం. సో ఈ సెమీకాలన్ని చూసి మన కంపైలర్కి ఏమర్థమైంది? ఓకే, ఈ లైన్ ఇక్కడికి ఎండ్ అయిపోయింది, ఇప్పుడు నెక్స్ట్ లైన్ చూడాలి అని. ఓకేనా, ఇప్పుడు ఈ సిస్టమ్ డాట్ అవుట్ అనేది ఇది ఒక వేరే క్లాస్. ఇప్పుడు క్లాస్ ఏంటి? ఇప్పుడు మన ఫస్ట్ అనేది ఏదైతే ఉందో ఇది ఒక క్లాస్ కదా, అలానే ఇది కూడా ఒక క్లాస్. ఓకే, ఇప్పుడు అంత చాలు. ఓకే, ఆ క్లాస్లో ఈ ప్రింట్ అని ఒక ఫంక్షన్ ఉందంట. ఓకే, సో అక్కడ ఉన్న ఫంక్షన్ని, ఈ సిస్టమ్ డాట్ అవుట్లో ఉన్న ఫంక్షన్ని నేను యూజ్ చేసి అందులో ఏది పాస్ చేస్తే అది ప్రింట్ అయిపోతుంది. సో మనం ఏం చేద్దామంటే మీరు ఇక్కడికి కిందకు వచ్చి ఇలా పైకన్నా కానీ మీకు టెర్మినల్ ఇలా చేసినా ఓపెన్ అవుతుంది, లేదు అంటే పైన ఇక్కడ టెర్మినల్ మీద క్లిక్ చేసి న్యూ టెర్మినల్ మీద క్లిక్ చేసినా కానీ మనకి ఇక్కడ టెర్మినల్ అనేది ఓపెన్ అవుతుంది. ఓకే, అండ్ ఇప్పుడు మీరు ఇక్కడ చూడాల్సింది ఏంటంటే, మీరు ఇక్కడ మొబైల్ అంటే మ్యాక్బుక్ జావాలో జావా డిఎస్ఏ ట్యుటోరియల్స్లో ఉన్నారు. అంటే మీరు ఇక్కడ ఏ ఫోల్డర్ ఓపెన్ చేస్తే ఆ ఫోల్డర్ది ఇక్కడ వస్తుంది.
నేనేం చేస్తా అంటే ఎల్ఎస్ చేస్తా. ఎల్ఎస్ చేశాను అనుకోండి, నేను ఈ ఫోల్డర్ ఓపెన్ చేశా కాబట్టి అందులో లిస్ట్ ఆఫ్ ఫోల్డర్స్ ఉన్నాయి. అందులో వేరియబుల్స్ అండ్ డేటా టైప్స్ అనే ఒక ఫోల్డర్ ఉంది. సో నేను చేంజ్ ద డైరెక్ట్ అంటే సిడి వేరియబుల్స్ అండ్ డేటా టైప్స్ అని ఇలా అంటే విఏ అని కొట్టి నేను ట్యాబ్ కొట్టేసా. క్యాప్స్ లాక్ అంటే క్యాప్స్ పైన ట్యాబ్ అని ఉంది కదా, ట్యాబ్ కొట్టగానే ఆటోమేటిక్గా అది మొత్తం తీసేసుకుంది. సిడి వేరియబుల్స్ అని చేశా. సో ఇప్పుడు ఏమైంది, ఇప్పుడు నేను వేరియబుల్స్ అండ్ డేటా టైప్స్ లోపల ఉన్నా, అంటే ఈ ఫోల్డర్ లోపల ఉన్నా నేను. ఇప్పుడు నేను ఎల్ఎస్ చేశా. ఎల్ఎస్ చేస్తే ఏమైంది, ఫోల్డర్ లోపల ఏమేమి ఉన్నాయో నాకు అన్నీ ఇక్కడ చూపిస్తుంది. ఫస్ట్ డాట్ జావా. ఇప్పుడు నేను దీన్ని రన్ చేయాలి అంటే నేను ఇక్కడ జావా ఫస్ట్ డాట్ జావా ఎంటర్ కొట్టగానే ఏమైంది, హలో వరల్డ్ అని వచ్చేసింది. హలో వరల్డ్ తర్వాత ఒక పర్సంటేజ్ సింబల్ వచ్చింది, కానీ దాన్ని లైట్ తీసుకోండి, ఇప్పుడు అవసరం లేదు. ఓకే, సో ఇప్పుడు మనకి ఇక్కడ అవుట్పుట్ ఎలా చూపించాలనేది అర్థమైంది. ఓకే, మీరేం లేదు, ఈ ఫోల్డర్లోకి రావాలి. ఓకే, సిడి చేస్తే చేంజ్ అవుతాము, లోపల అంటే ఏ ఫోల్డర్ లోపలికి వెళ్ళాలో ఆ ఫోల్డర్ లోపలికి వెళ్తాము. ఆ ఫోల్డర్ లోపల ఏమేమి ఉన్నాయో చూడాలి అంటే మీరు ఎల్ఎస్ చేస్తే అందులో కనిపిస్తుంది. ఓకే, జావా ఫస్ట్ డాట్ జావా చేస్తే మనకి ఈ ఫైల్ అనేది రన్ చేసాం మనం. ఇప్పుడు system.out.print రాస్తే హెలో వరల్డ్ అని వచ్చింది. సేమ్ ఇదే నేను ఏం చేస్తా, కాపీ చేసి పేస్ట్ 3 సార్లు పేస్ట్ చేసి జావా ఫస్ట్ డాట్ జావా మళ్ళీ చేయగానే ఏమైంది, 3 సార్లు హెలో వరల్డ్ అనేది ప్రింట్ అయింది. కానీ ఇక్కడ మీరు చూస్తే ఈ వరల్డ్ అను హలో రెండు మిక్స్ అయిపోయాయి. అండ్ మనకేమో సపరేట్ లైన్లో రావాలి, మనమేమో ఇక్కడ సపరేట్ లైన్లో రాసాం. కావాలంటే స్పేస్ కూడా ఇస్తాను నేను, స్పేస్ వేసాక మళ్ళీ చేసినా అంతే వచ్చింది. సో దాని మీనింగ్ ఏంటి, ఇక్కడ మనం ఎన్ని స్పేసెస్ ఇచ్చినా కానీ అది వర్క్ అవ్వదు అలా. ఓకే, మనం ఏం చేయాలి, ఇక్కడ ప్రింట్ దగ్గర ప్రింట్ ఎల్ఎన్ చేయాలి. ప్రింట్ ఎల్ఎన్ అంటే ఏంటి, నెక్స్ట్ లైన్ అని. సో ఈ లైన్ ఏం చేస్తుందంటే హెలో వరల్డ్ని ప్రింట్ చేశాక ఇంకా ఒక ఎక్స్ట్రా లైన్ అనేది జనరేట్ చేస్తుంది. ఇప్పుడు నేను దీన్ని రన్ చేశాను అనుకోండి, ఈ హెలో వరల్డ్ ప్రింట్ అయ్యాక ఇది ప్రింట్ ఎల్ఎన్ కాబట్టి ఇక్కడ ఇది అయిపోయాక ఈ లైన్ అయిపోయాక ఒక ఎక్స్ట్రా లైన్ని జనరేట్ చేసింది. ఓకే, అందుకే ఇది కిందకి వెళ్ళాక ఈ హెలో వరల్డ్ ప్రింట్ అయింది, ఇది నార్మల్ ప్రింటే కాబట్టి, ఈ హెలో వరల్డ్ ప్రింట్ అయింది నార్మల్ ప్రింట్ కాబట్టి ఎల్ఎన్ నెక్స్ట్ లైన్ రాలేదు. నేను దీనికి ఏం చేస్తా, దీనికి కూడా ఎల్ఎన్ చేస్తా అండ్ దీన్ని కూడా ఎల్ఎన్ చేసి ఇప్పుడు నేను మళ్ళీ చేశాను అనుకోండి, ఇప్పుడు మనకి ఏమొచ్చింది, హెలో వరల్డ్ 3 సార్లు ప్రింట్ అయింది. నేను ఒకసారి దీన్ని క్లియర్ చేసుకుంటా. క్లియర్ చేయాలంటే మీరు ఇక్కడ క్లియర్ అని రాయాలి అంతే. ఓకే, క్లియర్ రాసారు, క్లియర్ అయిపోయింది. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే మళ్ళీ జావా ఫస్ట్ డాట్ జావా అని చేస్తాను. సో నాకు ఇక్కడ హెలో వరల్డ్ అని వచ్చింది. ఓకే, నెక్స్ట్ లైన్లో ఎందుకు వస్తుందంటే ఎల్ఎన్ వల్ల. ఇప్పుడు నా దగ్గర ఇంకొక ట్రిక్ కూడా ఉంది. నేను ఏం చేస్తాను, ఈ ఎల్ఎన్ తీసేస్తా, ఈ ఎల్ఎన్ కూడా తీసేస్తా. ఈ కోట్ లోపల, ఈ డబల్ కోట్ లోపల నేను ఒక \n ఇస్తా. \n అంటే నెక్స్ట్ లైన్ అనే మీనింగ్. ఓకే, మన దగ్గర మల్టిపుల్ వేస్ ఉంటాయి, అందులో ఇది కూడా ఒక వే. ఇప్పుడు నేను మొత్తం ఎల్ఎన్స్ తీసేసాను. ఇప్పుడు నేను మళ్ళీ ఒకవేళ ఇది సేవ్ అవ్వలేదు అనుకోండి, మీకు ఇక్కడ ఒక చిన్న వైట్ డాట్ కనిపిస్తుంది. మీరు చేంజ్ చేశాక Ctrl+S కానీ, ఒకవేళ మ్యాక్ అయితే Command+S కానీ చేసుకోవాలి. అంటే సేవ్ చేసుకున్నాకనే రన్ చేస్తే బెటర్. నేనేం చేశానంటే ఇక్కడ సెట్టింగ్స్లో ఇక్కడ ఆటో సేవ్ అని సంథింగ్ ఉంటుంది, ఫార్మాట్ ఆన్ సేవ్. ఆటో సేవ్ అనేది ఆఫ్టర్ డిలే పెట్టుకున్నా అండ్ 1000 అంటే 1 సెకండ్, ప్రతి 1 సెకండ్కి ఆటోమేటిక్గా సేవ్ అయిపోతుంది నా ఫైల్. సో ఇలా పెట్టుకున్నా. మీరు కూడా ఇక్కడ సెట్టింగ్స్లో వచ్చి సేవ్ సెర్చ్ చేసి ఆటో సేవ్లో ఆఫ్టర్ డిలే అని పెట్టేసి ఇక్కడ ఆటో సేవ్ డిలే 1000 అని పెట్టేస్తే ఏం లేదు, ఆటోమేటిక్గా సేవ్ అయిపోతుంది. ఇక్కడ కూడా రీఫ్యాక్టరింగ్ ఆటో సేవ్ ఆన్ చేసుకోండి. ఓకేనా, సో మీకు చేంజ్ చేయగానే ఆటోమేటిక్గా సేవ్ అయిపోతుంది ఫైల్. సో మళ్ళీ Ctrl+S కానీ Command+S కానీ చేయాల్సిన అవసరం మీకు ఉండదు. సో ఇప్పుడు నేను దీన్ని మళ్ళీ రన్ చేశాక ఏమైంది, హెలో వరల్డ్ అయితే ప్రింట్ అయింది. దాని తర్వాత ఒక నెక్స్ట్ లైన్ వచ్చింది. దాని తర్వాత ఈ 2 హెలో వరల్డ్స్ అనేవి నార్మల్గా ప్రింట్ అయ్యాయి. సేమ్ నేను కావాలనుకోండి మళ్ళీ ఇక్కడ కూడా \n ఇవ్వచ్చు అండ్ ఇక్కడ కూడా \n అనేది ఇవ్వచ్చు. ఇప్పుడు చేస్తే మళ్ళీ యాజ్ ఇట్ ఈజ్గా వేరే లైన్స్లో వచ్చాయి. ఇప్పుడు నేను కావాలంటే నేను ఏం చేస్తాను అంటే ఈ 2 లైన్స్ తీసేసి ఇక్కడే అంటే ఆ డబుల్ కోట్స్ లోపలే హెలో వరల్డ్ అని రాసి \n హెలో వరల్డ్ అని రాస్తాను నేను. ఓకే, అండ్ ఇక్కడ నేను రన్ చేశాను అనుకోండి. ఓకే, ఇక్కడ నేను ఒక స్పేస్ ఇచ్చాను. ఓకే, లెట్ మీ రిమూవ్ దిస్. ఓకే, సో దీన్ని కొంచెం ఇలా చేస్తా. సో ఇక్కడ చూస్తే హెలో వరల్డ్ \n హెలో వరల్డ్ \n అండ్ హెలో వరల్డ్ అలా చేశాను అనుకోండి. నార్మల్గానే హెలో వరల్డ్ క్లియర్ చేద్దాం.
ఓకే, ఇక్కడ చూస్తే హలో వరల్డ్, హలో వరల్డ్, హలో వరల్డ్. అంటే ఇవాళ మనం ఏమేమి చూసాము, మన దగ్గర అవుట్పుట్ చూపించాలంటే మన దగ్గర ప్రింట్ ఉంది, మన దగ్గర ప్రింట్ ln ఉంది, అండ్ మన దగ్గర \n ఉంది. సో ఈ మూడింటిని యూజ్ చేసి మనం అవుట్పుట్ అనేది ఇవ్వచ్చు. ఓకే, అండ్ ఈ system.out.print ఏంటి అంటే ప్రింట్ కానీ ప్రింట్ ln కానీ ఏంటి, ఇది ఒక క్లాస్. ఆ క్లాస్లో ప్రింట్ అనే ఒక ఫంక్షన్ ఉంది, అంటే ఒక మ్యాజిక్ బటన్ ఉంది. ఆ మ్యాజిక్ బటన్ పని ఏంటి, ఆ బటన్లో మీరు ఏమైతే ఇక్కడ ఇస్తారో, ఆ మ్యాజిక్ బటన్ లోపల ఇక్కడ ఏమైతే ఇస్తారో అది ప్రింట్ చేయడమే ఆ మ్యాజిక్ బటన్ పని. ఓకే, సో ఈ వీడియోలో అంతే అవుట్పుట్ గురించి చూసాము. ఇప్పుడు ఓకే, ఎండ్ చేసే ముందు ఒక చిన్న ప్రింట్ చేద్దాం. నాకేం కావాలంటే నాకు ఇలా, ఓకే, నాకు ఇలా ప్రింట్ చేయాలి అని ఉంది. ఓకే, 5 4 3 2 1 ఈ స్టార్స్ అనేది ప్రింట్ చేయాలి. నేను ఏం చేస్తాను, ఇక్కడ సిస్ అవుట్ అని రాస్తా. సిస్ అవుట్ అంటే ఏంటి, విఎస్ కోడ్లో మనం జావా ఎక్స్టెన్షన్ ఇన్స్టాల్ చేసాం కాబట్టి మీరు షార్ట్ కట్స్ యూస్ చేయొచ్చు. సిస్ అవుట్ అని రాయగానే మీకు ఎంటర్ కొట్టగానే system.out.println అనేది ఆటోమేటిక్గా వస్తుంది. కానీ మీరు దీన్ని సింటాక్స్ నేర్చుకోవాలి, లైక్ సిస్టంలో ఎస్ క్యాపిటల్, రిమైనింగ్ అన్ని స్మాల్ అని. అలా నేను ఏం చేస్తానంటే ఈ 5ని కట్ చేసుకొని ఇక్కడ డబుల్ కోట్స్లో పేస్ట్ చేసుకుంటా. ఓకే, అండ్ దీన్నే ఈ లైన్ని కాపీ చేసి రాసి ఇక్కడ ఒకటి తీసేస్తా, ఇక్కడ 2 తీసేస్తా, అండ్ ఇక్కడ 3 తీసేసా, అండ్ ఇక్కడ ఒకటి తీసేసా. ఓకే, సో నేను system.out.println అని చెప్పి ఇలా రాసా. ఇప్పుడు మనం దీన్ని రన్ చేద్దాం. జావా first.java చేయగానే మనకి ఇక్కడ ఈ ఏదైతే ప్యాటర్న్ ఉందో ఆ ప్యాటర్న్ ప్రింట్ అయింది. ఇప్పుడు మనం ఇక్కడ 5 టైమ్స్ రాస్తున్నాం, ఎన్నిసార్లు స్టార్ ప్రింట్ చేస్తున్నాం, ఎన్నిసార్లు లైన్ రాస్తున్నాం. సో ఎప్పుడైతే మనం లూప్స్ కాన్సెప్ట్లో వెళ్తామో అప్పుడు మనం దీన్ని చాలా క్లియర్గా నేర్చుకుందాం. అంటే జస్ట్ ఒక లైన్ ఆఫ్ కోడ్తో లేదా అంటే ఒక లాజిక్తో మనం ఈ ప్యాటర్న్ని ఎలా ప్రింట్ చేయొచ్చు అనేది. సో మనం స్టార్స్, రెక్టాంగిల్స్, బటర్ఫ్లైస్, రాంబస్, ఓకే, ట్రయాంగిల్స్ ఇవన్నీ మనం ప్రింట్ చేద్దాం లూప్స్లో మన లాజిక్తో. ఓకేనా, సో ఈ వీడియోలో అంతే. ఒకవేళ మీకు వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆ సబ్స్క్రైబ్ బటన్ పక్కన ఒక బెల్ ఐకాన్ ఉంటుంది, ఆ బెల్ ఐకాన్ మీద క్లిక్ చేస్తే మీకు ఎప్పుడు నా ఛానల్లో వీడియో వచ్చినా కానీ మీకు ఒక నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఓకే, సో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.